పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభలో వేదశాస్త్ర పండితుడు పితామహుడైనటువంటి పునీత అగుస్తీను గారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 12-13 వచనములు. ఆ మాటలు ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు, నాకు కారుణ్యము కావలన కానీ బలి అవసరం లేదన్న లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలవవచ్చుతనే కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరం ఇచ్చెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకునేటువంటి దేవుడు, ఆ దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ, పాపి తన పాపాన్ని తెలుసుకొని తిరిగి రావాలని కోరుకునేటువంటి వాడు. పరలోక తండ్రి ప్రియులారా, తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించింది పాపులు మారు మనస్సు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, ఆయన తెచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆ యేసయ్య ప్రేమను చవిచూచి సాతానుని, శరీర కార్యాలను, సాతానుకులను విడిచిపెట్టి పవిత్రమైన మార్గంలో జీవించాలి అని. ప్రియులరా, శ్రీసభ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనటువంటి వేదశాస్త్ర పండితుడు పితామహుడు పునీత అగుస్తీను గారు. వీరి యొక్క జీవితం మనందరికీ కూడా ఒక గొప్ప ఆశ, నిరీక్షణనివ్వాలి, ఒక గొప్ప ఆదరణనివ్వాలి. ముఖ్యంగా ఎవరేమైతే మనం పాపములోనే పడిపోతూ దేవునికి దూరమై నేను ఇంకా మారగలనా, నా స్థితిని మార్చుకోగలనా, దేవుని దగ్గరికి తిరిగి రాగలనా, నేను ఇలానే ఉంటానని భయపడుతున్నామో, దేవుడు నన్ను క్షమిస్తాడా, నా పాపాలు క్షమిస్తాడా అనుకుంటామో, అటువంటి వారికి ఒక ఆశను కలిగించాలి, ఒక నిరీక్షణ కలిగించాలి పునీత అగస్తీను గారి యొక్క జీవితం. పుట్టుకతోటే చాలా తెలివైనటువంటి వాడు, జ్ఞాని, సహజ సిద్ధంగా కొండంత జ్ఞానం ఉంది, ఎంతో జ్ఞాని. ఆ రోజుల్లో ఆయన దగ్గరికి రావాలి, ఆయన చెప్పింది వినాలి, ఆయన జ్ఞానం నుంచి నేర్చుకోవాలని పరుగులు పెట్టేవాడు, ఉరికొచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. ఇటువంటి జ్ఞాని దారి తప్పితే చాలా దారుణంగా ఉంటుంది. మోనికమ్మ, పెట్రీషియస్ అనే వ్యక్తులకు జన్మించినట్టు ఇతడు ఎక్కువగా తన తండ్రి ప్రభావం తన మీద పడింది. పెట్రీషియస్ ఒక అన్యుడు, మోనికమ్మ ఒక క్రైస్తవరాలు, భక్తి కలిగిన, విశ్వాసము కలిగిన, కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఒక తల్లి. యుక్త వయసు వచ్చిన తర్వాత పాపం వైపు పరిగెట్టాడు. శాంతి లేదు, సమాధానం లేదు, ఉరుకులు పెట్టాడు, పరుగులు తీశాడు, లోకం వెంట, శరీరం వెంట, అన్ని రకాల పాపాలకు పరిగెట్టాడు. జ్ఞానగర్వంతో అతిశయించాడు, శరీర కార్యాలకు బానిసైపోయాడు. చివరికి దేవుణ్ణే ధిక్కరించినట్లుగా సైతానుకి ఎంత శక్తి ఉందో దేవుడికి అంతే శక్తి ఉంది, అంతే అన్నాడు. మ్యానికేయిజం, దేవుడికి ఉన్నంత శక్తి సైతానుడికి కూడా ఉంది అని చెప్పాడు. లోకానుసారమైనటువంటి సంపదలు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆశపడుతూ పరిగెట్టాడు. రోము నగరం వెళ్ళాడు. ఆ రోజుల్లో జ్ఞానమంతా కూడా రోములో ఉండేది. అందరూ రోము వెళ్ళాలనుకునే వాళ్ళు జ్ఞానులు. నాగరికత అంతా అక్కడే ఉండేది. అక్కడికి వెళ్ళి మరి లాటిన్ వ్యాకరణంలో స్కూల్ పెట్టాడు. తాను ఒకటి తలస్తే దైవం ఒకటి తలస్తుంది. అక్కడ ఫెయిల్ అయిపోయాడు, జ్ఞాని. కానీ అక్కడ మాత్రం ఫెయిల్ అయ్యాడు. నిదానంగా మిలాన్ వెళ్ళాడు. అక్కడ పునీత ఆంబ్రోస్ గారిని కలుసుకున్న తర్వాత తన జీవితం మారిపోయింది. పరిగెడుతూనే ఉన్నాడండి పునీత అగస్తీను గారు. ఏదో పొందుకోవాలి ఆరాటంతో ఉన్నాడు. కానీ ఏంటి అదేం తెలియదు, లోకం వెంట పరిగెట్టాడు.
అగస్తీను గారి జీవితం నుండి మొదటిగా మనం నేర్చుకునేది ఏమిటి అంటే ప్రియులారా, ఆయన పలికిన మాటలే ఏంటంటే, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే ఫైండ్ రెస్ట్ ఇన్ యూ. దేవా, నీలో శాంతిని పొందే వరకు మా హృదయాలకు శాంతి లేదయ్యా. నీలో సమాధానం నీలో ఉన్న సమాధానం మాకు దొరికే వరకు, నీవే ఆ సమాధానం యేసయ్యా. ఆ సమాధానం మాకు దొరికే వరకు కూడా ఈ లోకపు ఆశలు, ఆనందాలు మాకు శాంతినివ్వలేవయ్యా. అగస్తీను గారి నుంచి మొట్టమొదటిగా నేర్చుకునేది ఇది. అగస్తీను గారు కూడా లోకాశల కొరకే పరిగెట్టాడు కానీ ప్రయోజనం లేదు. కీర్తన 42:1 పలికినట్లుగా, 42వ కీర్తన 1 పలికినట్లుగా, దుప్పి సెలయేటి నీటివాగుల కొరకవలే పరిగెట్టినట్లే దేవా, నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. అగస్తీను గారు జీవితమంతా ఇంతే అంటాడు. అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే ఫైండ్ రెస్ట్ ఇన్ యూ అంటాడు. నీలో శాంతిని పొందుకునే వరకు, సమాధానాన్ని, నువ్విచ్చే సమాధానాన్ని పొందుకునే వరకు మాకు శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా అంటాడు. యెషయా గ్రంథం 29:13 ఇర్మియా గ్రంథం 29:13 మీరు నన్ను హృదయపూర్వకముగా వెతికితే నేను మీకు దొరుకుతానంటాడు. అగస్తీను గారు ఎతికారు, చివరికి దొరికాడు, దేవుడు దొరికాడు. మత్తయి శుభవార్త 5:6 నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. కొన్నిసార్లు ప్రియులారా, యువత మనం వాళ్ళ మీద నింద వేస్తాం, వెంటనే వారిని జడ్జి చేస్తాం. కాదండి, వాళ్ళు కూడా వెతుకుతున్నారు. అర్థం చేసుకోవాలి, దేవుని వద్దకు నడిపించాలి వాళ్ళని జాగ్రత్తగా. ఆధునిక ప్రపంచంలో పిల్లారా, డబ్బులో ఉందని, హోదాలో ఉందని, పేరు ప్రఖ్యాతుల్లో ఉందని, సోషల్ మీడియాలో ఉందని పరిగెడుతున్నారు యువత. అటువంటి వారందరికీ ఆదర్శం పునీత అగస్తీను గారు. ఆయనలో, ఆ యేసయ్యలో మాత్రమే, ఆ దేవునిలో మాత్రమే నిజమైన శాంతి, సమాధానం అని తెలుసుకున్నాడు. మారిపోయాడు, సమూలంగా మారాడు. యేసయ్య ప్రేమని, యేసయ్య ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ఆనందం ముందు ఈ లోక ఆనందాలు ఎందుకు పనికిరావని తెలుసుకున్నాడు. అగస్తీను గారి జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, దేవుడు ఎంత ఘోర పాపినైనా మారుస్తాడు. ఇంత ఘోర పాపి కదా, ఇతను మారడానికి అవకాశం లేదు అని లేదు. అవునండి, ఆయన వచ్చిందే పాపుల కోసం. మనం చదువుకున్నాం కదా, మత్తయి శుభవార్త 9:13 నాకు కారుణ్యము కావాలని కానీ బలి అవసరం లేదు అను లేఖనములందరూ అర్థమును గ్రహించండి. నేను పాపులను పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. లూకా సువార్త 15:1 నుంచి మనం చదివితే 3 ఉపమానాలు. ఈ మూడిటిలో కూడా పిల్లరా, దేవుడు ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు మన కోసం. పాపములో ఉన్నావు కాబట్టి ఇక నా బ్రతికింతే, దేవుడు నన్ను ఇష్టపడడు అనేటువంటి మాటలు రానివ్వకూడదు. మళ్ళా వెళ్తా దేవుని సన్నిధికి, మళ్ళా వెళ్తుంది. దేవుడు నీ కొరకే తన 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. బిడ్డలారా, భారము చే, ఏ భారం అది? మానసికంగా, పాపము పోటీ, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, లౌకికంగా ఎదురు చూస్తున్నాడు యేసయ్య. భారం వచ్చే, అలసి సలసి ఉన్న బిడ్డలారు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అగస్తీను గారు అన్నదే, నీలో ఆ విశ్రాంతిని పొందుకునే వరకు మా హృదయాలకు శాంతి లేదయ్యా. పాపి మారాలని కోరుకుంటాడు, దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖలో
5:17 క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టిగా మారతాడు. అగస్తీను గారు మారిపోయారండి, మామూలుగా కాదండి. ఎంత గొప్ప ప్రేరణ ఆయన జీవితం మనకి. లూకా సువార్త 15:20 తండ్రి ఏ విధంగా పరిగెట్టుకుంటా వచ్చాడు. కుమారుడు పరిగెడతాం కాదు, తండ్రి పరిగెట్టుకుంటా వచ్చాడు కుమారుడి కోసం. దేవుడు కూడా నీ కోసం అదే విధంగా పరిగెడతాడు ప్లారా. అగస్తీను గారు ఏమంటారో తెలుసా? ఇదిగో, ప్రతి పరిశుద్ధునికి కూడా ఒక గతం ఉంది, ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు అంటూ ఉంది. ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంది, ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు ఉంది, మారడానికి భవిష్యత్తు ఉంది. వదలమాకు, దేవుని సన్నిధిని విడవమాకు. ప్రిల్లరా, అగస్తీను గారు ఎలా మారారో తెలుసా? ఆమ్రోసు గారు చేసిన శక్తివంతమైన ప్రసంగాలు, దేవుని యొక్క వాక్కు, ఇదిగో ఆ దేవుని యొక్క వాక్కుని ఈ బైబిల్ గ్రంథం ద్వారా మారాడు, హృదయ పరివర్తన చెందాడు. ఒకరోజు ఆయన అలా కూర్చొని ఉంటే ఒక ప్రేరణ, దేవుని యొక్క ప్రేరణ బలంగా వచ్చిందంటండి. ఏమిటి? తోల్గెలేగే అంటే లాటిన్లో అంటే తీసుకొని చదువు అని బైబిల్ ముందుంటే ప్రేరణ కలిగిందట. తోల్గెలేగే, లేచి చదువు, తీసుకొని చదువు. చదవటం మొదలుపెట్టాడు బైబిల్ని. ప్రసంగాలు విన్నాడు, ఆమ్రోసు గారి శక్తివంతమైన ప్రసంగాలు. మారిపోయాడు సమూలంగా. దేవుని యొక్క వాక్కు శక్తివంతమైంది. హెబ్రీలకు రాసిన లేఖలు 4:12 మనం చదువుకుంటాం కదా. హెబ్రీ పత్రిక 4:12. అది సజీవమును చైతన్యవంతమైనది, రెండంచులు కలిగిన కత్తి అంటే పదునైనటువంటిది, కేళ్ల మధ్య కలియు వరకు ఛేదించుకొని నిన్ను మార్చివేస్తుంది సమూలంగా. కేళ్ల మధ్య లోపలికి వెళ్ళి మారుస్తుంది, నిన్ను సమూలంగా మారుస్తుంది దేవుని యొక్క వాక్కు. అగస్తీను గారు అలా మారారు. కీర్తన 119, 105 దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అగస్తీను గారిలో గర్వం నుంచి వినయానికి వచ్చేసాడు, విధేయతకు వచ్చాడు, దీనత్వానికి వచ్చేసాడు. ఒక్కసారి మారిన తర్వాత ఎవరు రెచ్చగొట్టినా కానీ ఆయన రెచ్చిపోలా. తగ్గి దీనత, కడు దీనతకు వచ్చాడండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విషయాన్ని. అగస్తీను గారు, జెరోమ్ గారు ఇద్దరు కాంటెంపరీస్, ఒకే సమకాలికులు. అగస్తీను గారు, జెరోమ్ గారు సమకాలికులు, కాంటెంపరీస్. బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకాలు ఉండాలి, ఏ పుస్తకాలు ఉండకూడదు అనేటువంటి వాదన జరిగినప్పుడు పిల్లారా, క్యానన్ ఆఫ్ ద బైబిల్ అంటారు. ఒక రోజున వాదనలో అగస్తీను గారు చెప్పిన దాన్ని అక్కడ ఉన్నటువంటి బిషప్ గారు, పాపు గారు అంగీకరించారు. ఆ రోజున జెరోమ్ గారు తట్టుకోలేకపోయారు. జెరోమ్ గారు మహాజ్ఞాని అండి. బైబిల్ని మొట్టమొదటిసారి హీబ్రూ, గ్రీకు నుండి లతీన్కు మార్చిన ఆయన, లతీన్ వల్గేట్. ఆ రోజున జెరోమ్ గారు అగస్తీన్ను కొంచెం కించపరిచారంటండి. చరిత్ర చెప్తుంది ఏంటంటే, అగస్తీన్, ఈరోజు నువ్వు గెలిచావు, కానీ గుర్తుంచుకో, నీ పాత జీవితం ఏంటో నాకు తెలియదు అనుకో మాకు అన్నాడు. నీ రోత జీవితం ఏంటో నాకు తెలియదు అనుకో మాకు అన్నాడు. జెరోమ్ గారు అగస్తీను గారిని ఎత్తిపొడుస్తున్నాడు. అగస్తీను గారు తిరిగి మాటలనలా. దానికి ఏమన్నాడు తెలుసా? జెరోమ్ గారా, ఏ కృప అయితే మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండడానికి కాపాడిందో అదే కృప నా పాపినను నన్ను కూడా కాపాడింది, నన్ను కూడా రక్షించింది. ఏ దేవుని యొక్క కృప అయితే నిన్ను పాపములో పడకుండా కాపాడిందో అదే దేవుని కృప పాపములో పడిపోయిన నన్ను కూడా లేవనెత్తిందయ్యా అన్నాడంటండి. ఎంత దీనత ప్రియులారా, ఎంత తగ్గింపు ప్రియులారా. పునీత అగస్తీను గారి జీవితం ప్రియులారా మనందరికీ కూడా ఒక గొప్ప పిలుపునిస్తుందండి. ఏంటి? పవిత్రంగా మారడానికి, దేవుని వద్దకు రావడానికి.
వినయాన్ని గురించి అగస్త్యన్ గారు ఎంత చక్కగా చెప్పారండి. క్రైస్తవ జీవితానికి మొదటి సుగుణం వినయం. క్రైస్తవ జీవితానికి మొదటి సుగుణం వినయం, రెండవది వినయం, మూడవది కూడా వినయమే. ఎంత గొప్ప మాట ప్రియులారా. క్రైస్తవ జీవితానికి మొదటి సుగుణం వినయం, రెండవది కూడా వినయమే, మూడో అంటే వినయం అంత గొప్పది. మొదటి సుగుణం, దానికంటే మించిన సుగుణం మరొకటి లేదని అర్థం అన్నమాట. ఈ రోజున పునీత అగస్త్యన్ గారు మనందరినీ కూడా పరిశుద్ధులుగా మారమని సవాలు చేస్తున్నాడు. పవిత్రత కొరకై రమ్మని సవాలు చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నీలో బలహీనతలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా? అగస్త్యన్ గారు అంటున్నారు, ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ దేవుని కృప అధికముగా ఉంటుందంటాడు. పౌలు గారు చెప్పినట్లుగా ప్రియులారా, బలహీనత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కృప ఇంకా అధికంగా ఉంటుందటండి. కాబట్టి మనం కంగారు పడాల్సిన, దేవుని కృప మనకు తోడుగానే ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 15వ వచనంలో, నేను మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి పవిత్రుడైనట్టే మీరు కూడా పవిత్రులై ఉండండి. ప్రయత్నం చెయ్యాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరెవరు. హెబ్రీ పత్రిక. నీలో ఆ ప్రయత్నం ఉందా? ఒకవేళ బలహీనత ఉంటే నీరు గారిపోమాకు, కంగారు పడమాకు, లొంగిపోమాకు. ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళు, కన్నీటితో ప్రార్థన చేయి. అగస్త్యన్ గారు తన తల్లికి ఎంతో రుణపడి ఉంటాడండి, తల్లి ప్రార్థనకి. ఆ తల్లి కన్నీటి ప్రార్థనే అగస్త్యన్ గారిని మార్చింది. అగస్త్యన్ గారు ఏమంటారో తెలుసా? అమ్మా, నీలాంటి కన్నీటితో ప్రార్థన చేసే తల్లి ఉంది కాబట్టే నీ కుమారుడు తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడమ్మా అంటాడు. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కొరకే ప్రార్థన చేయండి దయచేసి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీ హృదయము మీ మనస్సు నూతనముగా రూపొందించుకోండి, నూతనంగా మార్చుకోనండి. అగస్త్యన్ గారు ఏమంటారంటే, నిన్ను లేకుండా సృష్టించిన, నీ పర్మిషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడికి నీ అనుమతి లేకుండా నిన్ను కాపాడలేడు. వినండి జాగ్రత్తగా. నీలో ఆ విల్లింగ్నెస్ లేకుండా, నేను నాకు రక్షణ కావాలి అనే తలంపు లేకుండా నిన్ను కాపాడ్డు దేవుడు. అవును. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పౌలు గారు ఫిలిప్పీ లేఖలో చెప్పినట్లుగా 3వ అధ్యాయం 13వ వచనంలో, వెనకున్నది గతాన్ని మరచి ముందున్న లక్ష్యం కొరకే పరిగెట్టు. ఏం జరిగిందో అనవసరం. నీ ముందున్నట్టు పవిత్రమైనటువంటి యేసయ్య, ఆయన గమ్యం కొరకే పరిగెట్టు, ఆ స్వర్గరాజ్యం కొరకే పరిగెట్టు. ఈరోజు ముఖ్యంగా ప్రియులారా, మన కుటుంబాలలో మనకు తెలిసినటువంటి వారు ఎవరైనా కానీ దేవునికి దూరంగా బ్రతుకుతున్నట్లయితే, శరీరానుసారముగా జీవిస్తూ దేవునికి దూరముగా ఉంటున్నట్లయితే, వారి కొరకే ప్రార్థన చేద్దాం. మన కొరకై ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మనలో ఉన్న చెడుని, అవలక్షణాన్ని, పాపాలను తీసివేసి తన పరిశుద్ధ రక్తముతో అగస్త్యన్ గారిని మార్చినట్లుగా మనల్ని కూడా మార్చమని, శుద్ధి చేయమని వేడుకుందాం. వ్యసనాల బారిన పడి డ్రగ్స్, తాగుడు, శారీరక వ్యామోహాలకి లోనైన యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కుటుంబాలలో ఉన్నటువంటి కుమారులు, కుమార్తెల కొరకే ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరినీ మార్చి అద్భుతమైన దేవుని సృష్టిగా ఆశీర్వాదాలతో నింపమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడానికి స్తోత్రాలు. ఇంత గొప్ప పునీతుని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప పునీతుని మార్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు ప్రభువా. పునీత అగస్త్యన్ గారి జీవితం ద్వారా నీ ప్రేమ మా మీద ఎంత అపారమైనది,
మేము హృదయ పరివర్తన చెందాలని, మారు మనస్సు పొందాలని, నీ వద్దకు తిరిగి రావాలని నువ్వు కోరుకునే దేవుడవని మాకు నేర్పిస్తున్నావు తండ్రి. అయ్యా, మాలో హృదయ పరివర్తన, మారు మనసును కలిగించయ్యా, మాకు నేర్పించయ్యా, పశ్చాత్తాపాన్ని కలిగించయ్యా. యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలు, పాపములో బ్రతుకుతున్నటువంటి వారు మారడానికి కావాల్సిన శక్తినివ్వండి. చెడు వైపు వెళ్లకుండా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిగ్రహాన్ని, హృదయ పరివర్తన, మారు మనసును దయచేయండి. ఎంతోమంది తల్లులు, తండ్రులు వారి బిడ్డల కొరకే ప్రార్థిస్తుండగా వారికి కన్నీటి ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఈనాడు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. వివిధ తలంపులు, కోరికలతో, ఉద్దేశాలతో ఈ వాక్య పరిచయలో పాల్గొని కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. పరిశుద్ధ అగస్తీను గారా మా కొరకు వేడుకొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.